నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ బిక్కవోలు రహదారిలోని అయ్యప్ప మందిర ప్రాంగణంలో కొలువైన శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం అమ్మవారు భక్తులకు జగజ్జనని అవతారంలో దర్శనమిచ్చారు. లలితా త్రిపురసుందరీదేవి సర్వసైన్యాధ్యక్షురాలిగా త్రిశూలధారిణియై దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం లోకమాతగా కొలువుదీరిన అమ్మవారి దివ్యరూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శుక్రవారం పర్వదినం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులు వారాహి మాలధారులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ త్రిపాఠి పాండే పద్మనాభచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుఝామునుంచే అమ్మవారికి విశేష అర్చనలు, కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం నడుమ హేమలత మిత్రబృందం ఆలపించిన మణిద్వీప వర్ణన, లలితా సహస్రనామ పారాయణం మరియు వారాహి మూలమంత్ర జపాలు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపాయి. ఈ వేడుకల్లో కూటమి నాయకులు పడాల వెంకటరామారెడ్డి దంపతులు మరియు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ మల్లిడి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీకాంతం దంపతుల సౌజన్యంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఆదివారం వారాహి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పంచమి తిథి కావడంతో ఆలయంలో 2 భారీ కార్యక్రమాలను తలపెట్టినట్లు ఆలయ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు. స్థానిక తుల్యభాగ నదీతీరం నుండి పవిత్ర నదీజలాలను మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చి అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని, మధ్యాహ్నం 2 గంటల నుండి గొల్లలమామిడాడ పరిసర గ్రామాల మహిళలు, భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢసారె సమర్పించే మహోత్సవం ఘనంగా జరగనుందని తెలిపారు. ఈ త్రికాల పూజల్లో సారె సమర్పణలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సత్తి భగవాన్ రెడ్డి, మండ రాజారెడ్డి, డిఆర్కే రెడ్డి, గురుస్వామి కొండారెడ్డి, మోహనరెడ్డి, రామకృష్ణారెడ్డి, సిద్ధార్థ, సత్తిరెడ్డి మరియు కమిటీ సభ్యులు కోరారు. జై వారాహి, జై జయ వారాహి. నేడు గొల్లల మామిడాల్లో అయ్యప్ప స్వామి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి రోజు కల్పతరువు, లోకాలను పాలించేటటువంటి తల్లి జగజ్జననిగా ఈరోజు అలంకారం చేయడం జరిగింది. అమ్మవారు శూలధారిణి అయి ఈలో శుభ శుక్రవారం, అలాగే వారాహి నవరాత్రుల్లో తృతీయ తిథి గుప్త నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి జగజ్జనని అవతారంలో నేడు దర్శనం ఇవ్వడం జరిగింది. శుక్రవారం కావున తెల్లవారుజాము నుంచి కూడా గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాలు, జిల్లాల వ్యాప్తంగా కూడా అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి మహిమ అలాంటిది కాదు. అలాంటి లక్ష్మీ స్వరూపునిగా, శాంతమూర్తిగా కనబడేటటువంటి ఈ గొల్లల మామిడాడ వారాహి క్షేత్రాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ కూడా అమ్మ ఇక్కడే ఉంది అనేటటువంటి భావాన్ని కలిగించే విధంగా చాలా అద్భుతంగా జరిగింది. అలాగే హేమలత గారు, వారి మిత్ర బృందము, అలాగే పరిసర గ్రామాలు ఏదైతే పెద్దాపురం నుంచి కానీ ఇలా పరిసర గ్రామాల నుంచి కూడా భక్త సంఘాలు ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన, లలితా సహస్రనామ పారాయణాలు అనేటటువంటివి చాలా అద్భుతంగా చేశారు. అలాగే వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా మల్లిడి శ్రీనివాసరెడ్డి గారు, లక్ష్మీకాంతం దంపతుల చేత అన్నదాన కార్యక్రమాన్ని కూడా చాలా వైభవంగా చేశాం. అలాగే సాయంత్రం అమ్మవారికి కందదీప ఉత్సవం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సామూహిక కుంకుమ పూజల్లోని అమ్మవారికి జరిగే కైంకర్యాల్లో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. జై వారాహి, జై జై వారాహి.